ఇందాక మీరు అన్నారు కదా కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. కాల్ వచ్చిందండి, 2 కథలు వేరే అని చెప్పామండి. ఆ తర్వాత మేము లీగల్గా వెళ్తున్నామని చెప్పారండి. ఒక్కసారి కార్పొరేట్లో లీగల్గా వెళ్తున్నాం అని అంటే మేము సైలెంట్ అయిపోతాం, ఎందుకంటే లీగల్ టీమ్స్ విల్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇన్ ద సేమ్ వే మేము కోర్టుని గౌరవించాం. 25వ తారీఖు కోర్టుకు వెళ్ళాం. అరౌండ్ 3 గంటల ఆ టైంకి కోర్టు రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళకి ప్రివ్యూ చూపియండి అని చెప్పారు. మేము అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యి రేపు ప్రివ్యూ అరేంజ్ చేసే లోపు జరగాల్సిన ధ్వంసం అంతా జరిగింది. బట్ మేము వెనక్కి తగ్గలే. నెక్స్ట్ డే రామానాయుడికి వెళ్ళాం. 12 గంటల నుంచి వెయిట్ చేసాం. వాళ్ళు రాగానే ప్రివ్యూ చూపించాం. నిశ్శబ్దంగా నిష్క్రమించారు, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది మీరు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ పెట్టుకున్నారు, వేరే వేరే నడుస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ విరాటపాలెం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి దాని గురించి అందరూ అడగాలనుకుంటారు. నేను అడగాలనుకున్నది ఏంటంటే ఇప్పటి వరకు చాలా సిరీస్లు వచ్చినాయి ఇండియా వైడ్గా, అన్ని చాలా ప్లాట్ఫామ్స్లో. ఎప్పుడు ఏ రెండు మధ్య ఆర్గనైజేషన్స్ మధ్య రానిది దీనికి వచ్చిందంటే అంటే ఇది జస్ట్ ఒక సిరీస్ అనుకోవాలా, లేదంటే ఏదైనా కాన్స్పిరసీ అనుకోవాలా, ఏంటి ఇది, వాట్ ఇట్ మెంట్? ఎందుకంటే మీరు చెప్పారు మీది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అన్నారు, మీది పెద్ద ఆర్గనైజేషన్ అన్నారు కాదు, పెద్ద ఆర్గనైజేషన్ మీది అండ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్. సో ఇలాంటిది ఒక మరక పడడం అనేది, అది మరక తర్వాత క్లియర్ ఆఫ్ చేసుకుంటారు. బట్ టైం బీయింగ్లో అయినా అది పడిందంటే కనుక ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా. ఇది ఎలా చూస్తారు మీరు? ఎలా ఇందాక చెప్పాం కదా సార్, దిష్టి తీపించుకున్నామని. మేము అలాగే అనుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే నిర్విఘ్నమానంగా కొనసాగింది మా జైత్రయాత్ర, అన్ని వెబ్ సిరీస్లతో సినిమాలతో. టక్కున ఒక ఏంటి తగిలింది ఒకటి. డెఫినెట్గా ఇక మీదట ఇంకా జాగ్రత్తగా ఉంటాం. అండ్ ఇది తగలడం కూడా మంచిదైంది, ఎందుకంటే ఒకసారి మా సిస్టమ్స్ అన్నీ మళ్ళీ మేము కూడా ఒకసారి ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాం. డెఫినెట్గా ఒక చిన్న బాధ అయితే ఉంది, కానీ దాని నుంచి రాబోయే కంటెంట్తో ఇంకా ఎక్కువగా ఇంకా మంచి కంటెంట్ తీసుకొచ్చి మేము బయటపడతాం. అయితే మీరు హిట్ కొట్టారు, ఇంతవరకు బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అనురాధ గారు మాట్లాడుతుంది, దాని మధ్యలో కట్ చేశారు. అంటే వాడిన పదాలు అంటే ఎలా మాట్లాడతాం అనేది కూడా ఇంపార్టెంట్, ఆ వేదిక ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. బలుపు అన్నారు, లేదంటే ఒక లోకల్ ప్రోడక్ట్ అన్నారు, ఇలా రకరకాలుగా అన్నారు కదా. మీ సక్సెస్ మాట్లాడుతుంది, బట్ కాకపోతే ఏంటంటే జనాలు సక్సెస్ అయిందంటారు, బట్ వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా అంటారు. మరి దానికి మీ రియాక్షన్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటుంది, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఈశ్వరుడే చూసుకుంటాడు. వాటి గురించి మేము అసలు పట్టించుకోం, మేము పని మాత్రమే చేస్తాం. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఇక్కడ మేము మాట్లాడలేం, ఎందుకంటే నా తల్లి నాకు సంస్కారం నేర్పింది, నా తల్లి లాంటి సంస్థ నన్ను సంస్కారవంతంగా ఉండమని చెప్తుంది. ఇట్స్ వెరీ, మమ్మల్ని రోజు నడిపించే తల్లి లాంటి వారు నో మాట్లాడొద్దు, అంతే, మాట్లాడకూడదు, అంతే, దట్స్ ఇట్. దేశరాజు గారు, అంటే ఏదైతే కాంట్రవర్సీలో ఉందో ఆ స్టోరీ మీ దగ్గరికి వచ్చిందా, మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు అది? యా చెప్పండి. అంటే మా దగ్గరకు వచ్చిందండి. డెఫినెట్గా దాని మీద మేము ఆల్మోస్ట్ 8 months వరకు వర్క్ చేసాం. చాలా గట్టిగా ఇన్పుట్స్ ఇచ్చాం. చాలా అద్భుతంగా 2022లో రిజిస్టర్ అయిన దానికి 2024లో రిజిస్టర్ అయిన దానికి మధ్యలో చాలా ఇన్పుట్స్ చాలా అద్భుతంగా జరిగింది. మా రైటింగ్ టీంలో మంచి రైటర్స్, ఒక అబ్బాయి చాణక్య అని, వెరీ గుడ్ రైటర్స్, వాళ్ళందరూ కూడా మంచిగా రాశారు, ఇన్పుట్స్ ఇచ్చారు. బట్ ఇన్ఫ్యాక్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంటర్నల్ థింగ్స్ మేము పెద్ద బడ్జెట్స్లో అప్రూవల్స్ కొన్ని రోజులు ఆపేసాం. ఆ తర్వాత అంటే వీఆర్ రిఫ్రెషింగ్ అగైన్, మళ్ళీ కొత్తగా వద్దాము కొన్ని ఇష్యూస్, అప్పుడు మేము వద్దనుకున్నాం, ఇంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, అంటే ఈ మధ్యలో కాపీరైట్ ఇష్యూ వచ్చినప్పుడు ఏదన్నా అట్లాంటి చర్చ జరిగినప్పుడు స్మార్ట్గా ఇన్స్పైర్డ్ అనే ఒక వర్డ్ వాడుతున్నారు. సో అలాంటి టాపిక్ నుంచి ఏమైనా